ఎమ్మెల్యేలపైన వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి. కేసీఆర్ గెలవాలి అని ప్రజలు కోరుకున్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు. ఇంకా సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలంతా ఎందుకున్నారా అలా పార్టీలా? మీ వల్లనే ఓడిపోయింది అంటుండు. ఈయన తప్పే లేదట. ఈయన తప్పు లేదు, ఈయన కొడుకు తప్పు లేడు, అల్లుని తప్పు లేదు, సారాదందా చేసిన బిడ్డ తప్పు లేదు, హరితహారం పేరుతోని షెట్లు అమ్ముకున్న టానిక్ హ్యాపీరావు సంతోష్రావు తప్పు లేదు, ఈ దొంగల తప్పు లేదు. ఓన్లీ ఎమ్మెల్యేలే అట. కొడుకేమో ప్రజలదే తప్పు అంటాడు. ఇంకా నయమే, ఇంక ఈయన జనాన్ని తప్పనిలే. ఇంకా మీ కుటుంబ అహంకారమే మిమ్మల్ని ఓడగొట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. ఎల్ఆర్ఎస్ను విమర్శించి ఇప్పుడు అమలు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతాం. బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ సీఎం కేసీఆర్. 12వ తేదీన కరీంనగర్లో భారీ బహిరంగ సభ. బస్సు యాత్ర ఎందుకు? ఈయన గట్టిగానే ఉన్నాడు కదా, పాదయాత్ర చేయొచ్చుగా. 10 కిలోమీటర్లు నడవమను, 1 కిలోమీటర్ నడవమను. శాత కాదు. కొద్ది రోజుల పాలనలోనే కాంగ్రెస్ సర్కారు పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. త్వరలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది అని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కె చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం అయిన కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్లకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపైన సమాలోచనలు జరిపి కరీంనగర్కు వినోద్ పేరును, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఆల్మోస్ట్ ప్రకటించినారనమాట. సో ఇట్లా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతనే ఓడిపోయినా నా తప్పేం లేదు, నేను ఇంకా ముఖ్యమంత్రిని కావాలనుకున్నారు, ఇంకా 1,00,000 కోట్లు తినడానికి కూడా ప్రజలు మన కోటేద్దామని రెడీ అయ్యారు అని ఇప్పుడు అంటుండు. ఈ 4 రోజులు అటు ఇటు తిప్పుతాడు. ఇక మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినా మళ్ళీ కనవాడి కథం. ఎలక్షన్లు వస్తేనే మనోడు బయటకు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న కూడా అట్లే తయారైంది చూడండి.